హలో ఎవ్రీవన్, ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ పేరు బంగారు కొండ. ఒకప్పుడు రష్యా దేశంలో గ్రీష్కా అనే కాపు కురవాడు ఉండేవాడు. వాడు పొట్ట గడవక పార భుజాన పెట్టుకొని కూలి చేసుకునేటందుకు బస్తీకి వచ్చాడు. పెద్ద బజార్లో కూలి కోసం చూసే వాళ్ళంతా ఒకచోట నిలబడి ఉన్నారు. గ్రీష్కా కూడా వారితో చేరి నిలబడ్డాడు. ఎప్పుడైనా ఒక వర్తకుడు వచ్చి కూలీ మనుషులలో ఒకరిని తీసుకుపోవడం జరుగుతూ వచ్చింది. ఎన్ని గంటలు నిలబడినా గ్రీష్కను ఎవరూ కూలికి పిలుచుకుపోలేదు. ఇంతలో పెద్ద చప్పుడుతో ఒక బంగారు బండి అటుగా వచ్చింది. దానికి 2 తెల్లటి గుర్రాలు కట్టి ఉన్నాయి. కూలీ వాళ్ళందరూ ఆ బండి మీద మూగుతారని గ్రీష్క అనుకున్నాడు. కానీ అలా జరగలేదు. ఆ బండిని అంత దూరాన్ని చూస్తేనే కూలీ వాళ్ళంతా పారిపోయారు. గ్రీష్క ఒక్కడే అక్కడిని మిగిలిపోయాడు. అతనికి ఆశ్చర్యం కలిగింది. బండిలో నుంచి ఒక వర్తకుడు తల బయటకు పెట్టి పని చేస్తావా అని గ్రీష్కను అడిగాడు. అందుకే నిలబడి ఉన్నానన్నాడు గ్రీష్క. రోజుకి ఏమివ్వమంటావు అని వర్తకుడు అడిగాడు. గ్రీష్క కొంచెం ఆలోచించి రోజుకు 100 రూబుళ్ల కూలి ఇవ్వమన్నాడు. రోజుకు 100 రూబుళ్లే అన్నాడు వర్తకుడు. ఎవరన్నా తక్కువకి వస్తే తీసుకుపోండి. తమరు రావడం చూసి కూలీ వాళ్ళంతా పారిపోవటం నేను గమనించానులేండి అన్నాడు గ్రీష్క. అయితే రేపు సూర్యోదయం వేళకు రేవు దగ్గరికి రా, నీకోసం కనిపెట్టుకుని ఉంటాను అని చెప్పి వర్తకుడు తన బండిలో వెళ్ళిపోయాడు. మర్నాడు సూర్యోదయం వేళకు గ్రీష్క రేవు చేరాడు. అక్కడ వర్తకుడి నౌక బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. గ్రీష్క ఎక్కగానే నౌక ప్రయాణమయ్యింది. అది చాలా రోజులు సముద్రం పైన పోయి చివరకు ఒక లంక చేరింది. లంకలో మంటలు లేస్తున్నట్టుగా గ్రీష్క కనపడింది. వర్తకుడితో ఆ మాట చెబితే అవి మంటలు కావు, నా బంగారు భవనం ఎండపడి అలా మెరుస్తోంది అన్నాడు. వర్తకుడి నౌక లంకను చేరగానే ఒడ్డున వర్తకుడి భార్య కూతురు కనిపించారు. వర్తకుడి కూతురిని చూసి గ్రీష్కకు ప్రేమ పుట్టుకొచ్చింది. ప్రపంచంలో అంత అందగత్తె ఉంటుందని వాడన్నడు వినలేదు. గ్రీష్క కూడా అందమైన వాడు కావడం చేత ఆ పిల్ల కూడా వాణ్ణి చూస్తూనే ప్రేమించింది. ఆ రాత్రి వర్తకుడి బంగారు భవనంలో గొప్ప విందు జరిగింది. ఈ పూటకు తనివి తీరా తిను, తాగు, రేపు పని ప్రారంభించుదాం అన్నాడు గ్రీష్కతో వర్తకుడు. ఆ రాత్రి గ్రీష్క మహారాజులు చేసే భోజనం చేశాడు. భోజనాలయ్యాక వర్తకుడి కూతురు గ్రీష్కను అవతలికి తీసుకుపోయి ఒక అగ్గిపెట్టి వాడి చేతిలో పెట్టి, ఇది ఎప్పుడు నీ దగ్గరే ఉంచుకో, ఇందులో ఒక ఉక్కు ముక్క చెకుముకి రాయి ఉన్నాయి. ఈ లంకలో నీకు ఏమాత్రం ప్రమాదం జరిగినా ఉక్కుతో చెకుముకి రాయిని కొట్టు, వెంటనే ఆపద తొలగిపోతుంది అని రహస్యంగా చెప్పింది. మన్నాడు తెల్లవారి వర్తకుడు గ్రీష్కను వెంటబెట్టుకొని ఒక కొండ వద్దకు వెళ్ళాడు. అది బంగారు కొండ. వర్తకుడు గ్రీష్కను కొండ శిఖరానికి ఎక్కమన్నాడు. కానీ కొండ చాలా నున్నగా ఉండి కాలికి పట్టు దొరకపోవడం చేత గ్రీష్క కొండను ఎక్కలేకపోయాడు. నీకు బలం చాలడం లేదు, ఈ మందు తాగు అంటూ వర్తకుడు గ్రీష్కకు ఏదో పానీయం ఇచ్చాడు. అది నోటికి తగలడంతోనే గ్రీష్క స్పృహ తప్పి కింద పడిపోయాడు. వెంటనే వర్తకుడు తన వెంట తెచ్చిన గుర్రాన్ని చంపి దాని పొట్టలో గ్రీష్కను పెట్టి కుట్టి తాను వెళ్లి పొదల్లో దాగాడు. కొద్దిసేపటికి 2 పెద్ద పక్షులు వచ్చి గుర్రం కళేవరాన్ని తమ గోళ్లతో పట్టి కొండ శిఖరానికి తీసుకుపోయి అక్కడ దాన్ని పీకు తినసాగాయి. కొద్దిసేపట్లో గుర్రం అస్థిపంజరం మాత్రమే మిగిలింది. కొంతసేపు అయ్యాక గ్రీష్క స్పృహ తెలిసి తాను ఎక్కడ ఉన్నది ఊహించలేక, ఏమయ్యోయ్ వర్తకుడా, ఎక్కడున్నావు అని పొలికేక పెట్టాడు. నేను కొండ కింద ఉన్నాను, నువ్వు కొండ మీద ఉన్నావు. నీ పారతో కొండ పైభాగం తవ్వి బంగారాన్ని కిందికి దొర్లించు అని వర్తకుడు నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. అలాగే గ్రీష్క సాయంకాలం దాకా బంగారం తవ్వి కిందకి దొర్లించాడు. వర్తకుడు తన వెంట తెచ్చిన బళ్ళని నిండినాక, ఇక చాలే గ్రీష్క, చాలా ఉపకారం చేశావు, నేను వెళుతున్నాను అన్నాడు. నేనో అన్నాడు గ్రీష్క. వర్తకుడు పెద్దగా నవ్వి, అక్కడే ఉండిపో, నీ వంటి వాళ్ళు 99 మంది అక్కడే దిగబడిపోయారు, నువ్వు 100వ వాడివి అని బళ్ళను తోలుకొని వెళ్ళిపోయాడు. దుర్మార్గుడైన వర్తకుడి మోసం మూలాన తనకు ఆ కొండ మీద తిండికి మాడి చచ్చే గతి పట్టిందని గ్రీష్క మొదట భయపడ్డాడు. కానీ అంతలోనే వాడికి వర్తకుడు కూతురిచిన అగ్గిపెట్టె జ్ఞాపకం వచ్చింది. వాడు ఆ అగ్గిపెట్టె తెరిచి ఇనుప ముక్కతో చెకుముకి రాయిని కొట్టాడు. అందులో నుంచి 2 రవ్వలు వచ్చాయి. అవి 2 యువకుల్లాగా మారి ఏం కావాలి అని గ్రీష్కను అడిగాయి. నన్ను కిందికి చేర్చండి అన్నాడు గ్రీష్క. మరుక్షణమే వాడు సముద్ర తీరాన ఉన్నాడు. కొద్దిసేపట్లో అటుగా ఒక ఓడ వచ్చింది. వాడు కళాసులను బతిమాలి ఆ ఓడలో ఎక్కి తన దేశానికి తిరిగి వెళ్ళాడు. కొంతకాలం గడిచింది. మళ్లీ గ్రీష్క పార భుజాన పెట్టుకుని పెద్ద బజార్లో కూలీ వాళ్లతో కలిసి నిలబడ్డాడు. బంగారు బండిలో వర్తకుడు అటుగా వచ్చాడు. ఆ బండిని చూస్తూనే గ్రీష్క తప్ప మిగిలిన కూలీలందరూ పారిపోయారు. వర్తకుడు గ్రీష్క నిలబడి ఉన్న చోట బండి ఆపి బయటికి తొంగి చూసి, గ్రీష్కను పని చేస్తావా అని అడిగాడు. గ్రీష్క చేస్తానన్నాడు. రోజు కూలి ఏమివ్వమంటావు అన్నాడు వర్తకుడు గ్రీష్కను గుర్తించక. 200 రూబుళ్ళు పెంచండి అన్నాడు గ్రీష్క. 200 రూబుళ్లే, అందులో సగం కంటే నేనెవరికి ఎప్పుడు ఇవ్వలేదు అన్నాడు వర్తకుడు. ఇష్టమైతే ఇవ్వండి, లేకపోతే ఇంకొన్ని చూసుకోండి. మీరు రావడం చూసి అందరూ పారిపోయారు, నేను చూశాలే అన్నాడు గ్రీష్క అమాయకత్వం నటిస్తూ.
సరే అయితే రేపు సూర్యోదయం వేళకు రేవుకురా, నీకోసం కనిపెట్టుకుని ఉంటాను అంటూ వర్తకుడు బండిలో వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయం గ్రీష్క వర్తకుడి నౌకలో ఎక్కి లంకకు వెళ్ళాడు. అంతా కిందటిసారిలాగానే జరిగింది. ఇద్దరూ బంగారు కొండ వద్దకు చేరాక వర్తకుడు గ్రీష్కను కొండ ఎక్కమన్నాడు. గ్రీష్క ఎక్కలేకపోయాడు. ఇదిగో ఈ మందు తాగు, బలం వస్తుంది అంటూ వర్తకుడు గ్రీష్కకు ఏదో పానీయం ఇచ్చాడు. నా దగ్గర కూడా తాగే పానీయం ఉన్నది, ముందు తమరు తాగండి అంటూ గ్రీష్క తన నీటి బుడ్డి నుంచి వర్తకుడికి కొంత పానీయం ఇచ్చాడు. ఎట్టి అనుమానం లేని కారణం చేత వర్తకుడు గ్రీష్కకి ఇచ్చిన పానీయం తాగి స్పృహ తప్పి కింద పడిపోయాడు. గ్రీష్క ఒక గుర్రాన్ని చంపి వర్తకుని అందులో పెట్టి కుట్టి తాను వెళ్లి పొదల్లో దాక్కున్నాడు. పక్షులు వచ్చి వర్తకుణ్ణి గుర్రాన్ని కొండ శిఖరం మీదకి చేర్చి గుర్రాన్ని తినేసి వెళ్ళిపోయాయి. వర్తకుడు గుర్రం అస్థిపందు నుంచి బయటకు వచ్చి, ఒరే ఎక్కడున్నావురా అని పెద్దగా అరిచాడు. తమరు కొండ మీద ఉన్నారు, నేను కొండ కింద ఉన్నాను, నేను పోతున్నాను, మీరు అక్కడే ఉండండి, ఇప్పటికి 99 మంది అయ్యారు, మీరు 100వ అని వర్తకుడితో చెప్పి గ్రీష్క వర్తకుడి ఇంటికి తిరిగి వచ్చి వర్తకుడు కుమార్తెను పెళ్లాడి బంగారు భవనంలో ఆమెతో కూడా సుఖంగా ఉన్నాడు. కథ కంచికి మనం నిద్రకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.